రైట్ రథం లాగుతుండగా అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారి మీరు డ్రోన్ విజువల్స్ లో మీకు చూపిస్తున్నాం. పూరి యాత్రలో అపశృతిది రథం లాగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ వెంటనే ఊపిరాడక ఎవరైతే ఉన్నారో వారిని అక్కడికక్కడ వారికి ఉపశమనం లభించడం కోసం వెంటనే అక్కడున్న పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారందరూ కూడా తొక్కిసలాటలో ఎవరైతే ఇరుక్కుపోయారో వారందరికీ కూడా గాలి ఆడే విధంగా అక్కడ వారికి సహాయం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. పూరి జగన్నాథుని రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు చనిపోయారు, 400 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్ళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొదటగా వారందరికీ కూడా కాస్త ఊపిరాడే విధంగా వారికి కాస్త స్పేస్ ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా వారికి హెల్ప్ చేసే భాగంలో ఉన్నారు. ఒక్కసారి తొక్కిసలాట జరగడంతో మనకి కొన్ని లక్షల్లో పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. దట్టు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సందర్భం ఇది. కొన్ని దృశ్యాలు అందుతున్నాయి. ఆ సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడి నుంచి వెంటనే స్ట్రెచర్ పై వారందరినీ కూడా ఓపెన్ స్పేస్ కి తీసుకొస్తున్న దృశ్యాలు. ఒక్కసారి రైట్ సైడ్ విజువల్స్ చూడండి. ఇది దాదాపు 15 లక్షల మంది వరకు కూడా పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి ఒక రథయాత్రను ఈసారి జరుపుకుంటున్నారు. అంటే ఒక శ్రీకండిచాం సందర్భం కావచ్చు, నవయువక సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వారందరినీ ఊరేగిస్తూనే 2 రోజుల పాటు ఈ రథయాత్ర కొనసాగుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా రథాన్ని లాగడానికి, ఈ రథయాత్రలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. అయితే భారీగా భక్తులు జనం ఒక తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. 400 మంది గాయపడ్డారు, ఒకరు దురదృష్టవశాత్తు చనిపోయారు.